హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. నేను ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను. ఇది తెల్ల పుండుకూర, పుండుకూర అని కూడా అంటారు గోంగూరని. ఇది తెల్ల గోంగూర అయితే కడిగేసి పెట్టాను. దీనికి ఒక సగం బౌలు పప్పు తీసుకున్నాను. దీంట్లో వేసేస్తాను. ఇది ఇప్పుడు పప్పు కడుగుతాను. చూడండి, పప్పు కడిగాను. దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుందాము. దీంట్లోనే ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 5-6 అట్లా మిర్చి తీసుకున్నాను. ఇవి కొంచెం నల్లగా ఉంటాయండి, కొంచెం కారం ఉంటుంది. దీంట్లోనే ఉప్పు, పసుపు వేసుకొని ఒక 4-5 విజిల్ పెట్టుకుందాము. ఉప్పు, పసుపు, దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తాం. తర్వాత కూడా చూసుకోవచ్చు, మనము చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, పల్సగా కావాలనుకుంటే పల్సగా చేసుకోవచ్చు. కొద్దిగా మునిగేటట్లు ఉంటే చాలు. గోంగూర పప్పు కొంచెం చిక్కగానే ఉండాలి. వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇది విజిల్ పెట్టుకుందాం. చూడండి, పచ్చి జీలకర్ర, పచ్చి ఎల్లిపాయలు నేను ఇలా దంచుతాను. దీంట్లో వేసి దంచి గోంగూర పప్పులో వేసేస్తాను. నేను కట్ చేసి పెట్టినవి ఉన్నాయి ఎల్లిపాయలు, ఇవి వేస్తాను. ఇది పచ్చి జీలకర్ర, పచ్చి ఎల్లిపాయలు వేసి పప్పులో వేస్తే తాలింపు వేయద్దు, పప్పులో వేయాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు చేసేది ఇట్లా. 10 నిమిషాల గోంగూర పప్పు రెడీ అయిపోయింది. పప్పు తీస్తాను. కొద్దిగా పప్పు గుత్తి పెట్టి మనం ఇలా మ్యాచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇది వేసేస్తాను. చాలా స్మెల్, మంచి సువాసన, మంచి గుమగుమలాడుతుంది ఇది. దీంతో ఇట్లా మ్యాచ్ చేసి ఇంకా తాలింపు పెట్టుకోవడం అయిపోతుంది. నేను తాలింపు పెట్టాను. దీంట్లో కొంచెం కారం పొడి వేసాను. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు తాలింపు.